అమ్మా గుడ్ మార్నింగ్ కాదు మధ్యాహ్నం కాదు సాయంత్రం అవుతుంది. ఇట్స్ 5:54 PM రైట్ నౌ. అప్పటి నుంచి ఏమైందో చెప్తా. నేను అర్ధరాత్రి దయాలు తిరిగే టైంకి హూస్టన్ కి పోయేసి హూస్టన్ నుంచి వచ్చి రాత్రి 4 గంటలకేమో జిమ్ పోయేసి వచ్చినాం. వచ్చి పండుకున్నా. ఈ రోజు మధ్యాహ్నం 12:30 ఏమో లేచినాం. లేచి ఫస్ట్ 1 hour మెల్లగా టైం పాస్ చేసిన. 1:30 అయిపోయింది. ఆయన తర్వాత మంచి కాఫీ చేసుకొని తాగిన. 2 అయిపోయింది. తర్వాత ఆకలి అవుతుందని జస్ట్ ఒక బనానా తిన్నా. 3 అయింది. తర్వాత ఏం చేసినో నాకు తెలియదు. 5:55 అవుతుంది. అంటే ఏం లేదు, లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ నుంచి కొంచెం నా ఫోల్డర్స్ ఆర్గనైజ్ చేస్తుండే. అంటే ఫుటేజ్ ఫైల్స్ అంత ఇష్టం వచ్చినట్టు ఎక్కడెక్కడనో ఉన్నాయి, అన్నింటినీ జర ఆర్గనైజ్ చేసుకుంటా కూర్చున్నా అంతే. బట్ నౌ వీ హ్యావ్ సమ్ స్టఫ్ టు కంప్లీట్. ఒక స్క్రిప్ట్ రాస్తున్నా. లాస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ నుంచి అది అట్లనే ఓపెన్ చేసుకొని పెట్టుకున్నా. కొంచెం ఆర్గనైజ్ చేసి మైండ్ ని కొంచెం రిలాక్స్ చేసి అది చేద్దామని చెప్పేసి అట్లనే ఉంచిన. నౌ ఐ థింక్ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ దట్. లెట్స్ గో. A few moments later. ఆల్రైట్, స్క్రిప్ట్ రాస్తుండే ఒక 70% కంప్లీట్ అయిపోయింది. ఇంకా 30% చేయాలి. ఇట్స్ అబౌట్ 8 PM రైట్ నౌ. ఇంకా మనం పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ లాంటివి ఏం చేయలేదు. ఓన్లీ ఒక బనానా తినేసి అట్లనే ఉన్నాం. సో ఇప్పుడు తినడానికి మన వాళ్ళు బయటికి పోదామని ప్లాన్ చేసి ఆల్రెడీ మన వాళ్ళు కిందికి పోయి కింద వెయిట్ చేస్తున్నారు. నేను ఇప్పుడే స్నానం చేసి ఫ్రెష్ అయిపోయినా. లెట్స్ గో అండ్ హ్యావ్ ఎ నైస్ మీల్. నేను స్నానంకి వెళ్ళి రావడానికి లేట్ చేస్తున్నా అని చెప్పి మన వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ మన ఇంటి కిందనే ఒక ఫ్రైడ్ చికెన్ ది ఫాస్ట్ ఫుడ్ స్టోర్ ఉంటుంది. అక్కడికి వచ్చిర్రు. అక్కడ ఆల్రెడీ తినేసిరంట కూడా. నేనేమో ఇప్పుడు పోతున్నా. ఇప్పుడు వేరే ఒక ఇండో చైనీస్ రెస్టారెంట్ కి పోదామని ప్లాన్. సో ఇప్పుడు పోయి మన వాళ్ళని పిక్ చేసుకొని ఇటు నుంచి సీదా మనం తినడానికి పోవాలి. అసలు దీన్ని బ్రేక్ఫాస్ట్ అనాలా, లంచ్ అనాలా, డిన్నర్ అనాలా నాకు తెలుస్తలేదు. అందుకే మీల్ అంటున్నా. 11 minutes later. వి కేమ్ హియర్ టు లాలిసన్. ఏదో హైవే మీద దాబా లాగా ఉంది. వైబ్ కూడా అట్లనే ఉంది. పిజ్జా తీసుకున్నాం. కొంచెం మన స్టైల్ ఏమైనా తిందామని సంగంకి వచ్చినాం. పొంగనాలు చాలా రోజులైంది తిని. తిండి డన్. డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఏదో ఒకటి తిండి అయితే డన్. అండ్ మన ఇంట్లో ట్రాష్ బ్యాగ్స్ అయిపోయినాయి. కాస్కోలో పెద్ద ప్యాక్ తీసుకోవాలి. అప్పటి వరకు టెంపరీగా మనకు కావాలి కదా. అందుకని రెస్టారెంట్ పక్కనే HB స్టోర్ ఉంది. పోయి బ్రెడ్ ఇంకా ట్రాష్ బ్యాగ్స్ తీసుకొని బయలుదేరొచ్చు. Not much later. Gentlemen, today I want to talk about food. Today is a day which is occupied with a lot of food and even mind also is occupied with a lot of food. ఎట్లా అంటే మన ఇంటికి ఒక వారం ముందు ఏమో దోస్తులు వచ్చారు కదా, దానికంటే ఒక వారం ముందు నుంచే ఏది పడుతుంది ఎంత పడుతుందంత మన ఆకలికి మన అపెటైట్ కంటే మస్త్ ఎక్కువ తింటున్నాం. అండ్ ఇట్ ఫీల్స్ నైస్. అంటే తిండితో నాకు బాగా పెద్ద అబ్సెషన్ ఉంది. అసలు నువ్వు తిండే కరెక్ట్ గా తినవు, తిన్నది క్యాలరీస్ అని చెప్పి కొలుసుకొని తింటావు, మీల్ ప్రెప్ అంటావు, ఇంత పంచాయతీ పెట్టుకొని ఫుడ్ అబ్సెషన్ అంటే ఏంది అని అంటే అట్లా ఫుడ్ అబ్సెషన్ ఉంది కాబట్టి ఇదంతా చేయాల్సి వస్తుంది. ఈ పంచాయతీ అంతా ఎప్పుడో స్టార్ట్ అయింది 4th క్లాస్ లో. ఎస్ 5th క్లాస్ లో ఉన్నా అనుకుంటా. అప్పటి వరకు మన చేతిలో ఏం పైసలు ఉండకపోతుండే, ఇంట్లో ఏం పెడతావు తింటుండే. తర్వాత 6th క్లాస్ లో అనుకుంటా ఎవ్రీ మంత్ ఎట్లా అట్లా చేసి మమ్మీని అడుగో డాడీని అడుగో ఏదో ఒకటి చేసి 20 రూపాయలు సేవ్ చేయాలని ఫిక్స్ అయినా. అట్లా ఒక కపుల్ ఆఫ్ మంత్స్ సేవ్ చేసి ఒక 100-200 రూపాయలు అయిన తర్వాత ఫస్ట్ టైం ఏదైనా పెద్ద ఐటమ్ తిందామని ఫిక్స్ అయ్యి, నా చిన్నప్పటి ఫ్రెండ్ చరణ్ అని ఒకడు ఉంటుండే, వాడు మా ఇంటి పక్కనే ఉంటుండే. ఇక వాడు నేను ఫిక్స్ అయ్యి జీవితంలో మొట్టమొదటిసారి ఒక బర్గర్ తిందామని చెప్పేసి శివం రోడ్ లో బేకర్స్ కి ఒక బేకరీ ఉంటుంది. ఆ బేకరీ మన ఇంటికి చాలా పక్కన ఉంటుండే. సో వాడి దగ్గరకు పోయి మేము ఇద్దరం కలిసి ఒక చికెన్ బర్గర్ ఆర్డర్ చేసుకొని దాన్ని 1/2 చేపించి ఆ బర్గర్ ఇంకా పక్కన చిప్స్ పెట్టుకొని 6th క్లాస్ లో ఐ థింక్ చికెన్ బర్గర్ అంటే ఏందో తెలుసుకున్నా. ఏముండే తెలుసు, ఆ బర్గర్ క్రేజీ ఉండే. ఐ కెన్ స్టిల్ ఫీల్ ద టేస్ట్. అంత బాగుండే. ఐ థింక్ దాని నెక్స్ట్ డేనే అనుకుంటా బర్గర్ తిన్నాం అయిపోయింది. నెక్స్ట్ పిజ్జా కూడా తినాలి కదా. సో శివం రోడ్ లోనే ఇంకా కొంచెం ముందుకు పోతే మా స్కూల్ ఉంటుంది. అదే రోడ్ లో స్కూల్ దాటి ఇంకా కొంచెం ముందుకు పోతే డామినోస్ పిజ్జా ఉంటుంది. వాడి దగ్గర 79 రూపీస్ కి పిజ్జా ఏదో ఆఫర్ ఉండే, సంథింగ్ ఏదో ఉంటుండే. వాడి దగ్గరికి పోయి మిగిలిన పైసలతో పిజ్జా ఆర్డర్ చేసుకున్నాం. చికెన్ పిజ్జా, పన్నీర్ పిజ్జా కాదు, ఐ థింక్ నార్మల్ చీజ్ పిజ్జా అనుకుంటా. జస్ట్ ఒక బేస్ పిజ్జా అంతే. అప్పుడు ఎంత ఉండే 6th క్లాస్, ఇంత బుడ్డేగాలం. పిజ్జా తీసుకొని అక్కడ టేబుల్ మీద ఏమైతే ఉంటాయో కాండిమెంట్స్ ఉంటాయి కదా, పెప్పర్ పౌడర్, రెడ్ పెప్పర్స్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్ పౌడర్, ఆ టేబుల్ మీద ఏమో అన్ని ఇష్టం ఉండే. ఎందుకంటే ప్లేన్ పిజ్జా కదా, అసలు పిజ్జా అంటే ఎట్లుంటుందో కూడా మనకు తెలియదు. ఫస్ట్ టైం తింటున్నాం కాబట్టి అక్కడ టేబుల్ మీద దొరికిన అన్ని వేసేసిన. ఫస్ట్ పిజ్జా బయట తీసుకున్నా. ఏముండే తెలుసా, క్రేజీ ఉండే. పిజ్జా అంటే ఇట్లుంటుందా అని చెప్పి తెలుసుకున్నా. ఇట్ ఫెల్ట్ అమేజింగ్. అట్లా జంక్ ఫుడ్ మీద బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ పాయింట్ వరకు రెగ్యులర్ గా తినే చాట్ ఎట్లనే ఉంటది కదా, పానీపూరి, సమోసా చాట్, ఆలు చాట్, అవన్నీ తినేవి ఎట్లనే నడుస్తూనే ఉంటాయి. అది జస్ట్ 10-20 రూపాయలు అయిపోతుంది పని. బట్ బర్గర్ ఇంకా పిజ్జా ఇది ప్రీమియం సెగ్మెంట్. మన దగ్గర ఈ ప్రీమియం సెగ్మెంట్ టచ్ చేయడానికి పైసలు లేకుండే. సో ఈ పాయింట్ వరకు మనకు తెలిసిన బయట చిరుదిండ్లు అంటే పానీపూరి, దహీపూరి, ఆలు చాట్, సమోసా చాట్, బేల్ పూరి, ఇంక ఇట్లాంటి చాట్ బండర్ ఐటమ్స్. ఈ బేస్ లెవెల్. దీని తర్వాత ఇంకో లెవెల్ ఉంటుంది. ఇదే
ఇదేంటి అంటే చైనీస్ ఫాస్ట్ ఫుడ్. వీడి దగ్గర మన కొట్టకు 40-50 రూపాయలు అవుతుండే. వీడి దగ్గర పోయి తినాలంటే ఇష్టం వచ్చినట్టు పోలేము. మన దగ్గర అంత లగ్జరీ లేదు. చాలా ప్లాన్డ్ గా చాలా సేవ్ చేసుకున్న తర్వాతనే అక్కడ పోగలుగుతాం. ఈ చాట్ బండర్ కి అయితే అనుకోని ఒక 2-3 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. కానీ చైనీస్ ఫాస్ట్ ఫుడ్ అట్లా కాదు. ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్. సో వీడి దగ్గర మనకి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, 65, రుమాల్ రోటీ ఇవన్నీ మంచిగా సెట్ చేస్తుంది. అన్ని ఐటమ్స్ ఒకసారి కాదు రోయ్, ఒక వారం 2 వారాలకు ఒక్కొక్క ఐటమ్ అట్లా. సో దిస్ వాస్ ది రొటీన్ బిఫోర్ 6th క్లాస్. 6th క్లాస్ తర్వాత కొంచెం బాగా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ ఫాస్ట్ ఫుడ్ కంటే కొంచెం ప్రీమియం సెగ్మెంట్ టచ్ చేయాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయ్యి ఈ బర్గర్ ఇంకా పిజ్జా తిన్నాక మెంటలో అయిపోయింది. ఇక్కడ ఈ బర్గర్ ఇంకా పిజ్జాకి ఇంత పెద్ద ఫ్యాన్ ఎందుకు అయినారా అంటే టొమాటో కెచప్ వల్ల. ఎస్, కెచప్ వల్ల. ఫస్ట్ బైట్ బర్గర్ ది, ఫస్ట్ బైట్ పిజ్జా ఉట్టిగానే తీసుకున్నా. బట్ సెకండ్ బైట్ నుంచి నేను దాంట్లో కెచప్ వేసినా కదా మా ఏముండేది తెలుసా. నాకు ఈ పాయింట్ తర్వాత బర్గర్ ఫ్లేవర్ అవసరం లేదు, పిజ్జా ఫ్లేవర్ అవసరం లేదు, కెచప్ ఫ్లేవర్ ఉంటే చాలు. అంత పిచ్చర్ అయిపోయింది. ఎందుకంటే ఈ పాయింట్ కంటే ముందు చైనీస్ ఫాస్ట్ ఫుడ్ లో ఇంకా వేరే ప్లేసెస్ లో దొరికే కెచప్ అసలు కెచప్ కాదు, బట్ టమాటో పేస్ట్ లో నీళ్ళు కల్పిస్తాడు. బట్ ఇక్కడ ఒక మంచి బేకరీలా ఇంకా డామినోస్ పిజ్జా ఇంకా బర్గర్ తోని కెచప్ ఇంత మంచిగా ఉంటుందని చెప్పేసి నాకు ఆ పాయింట్ లో తెలిసిన తర్వాత కెచప్ కి పిచ్చ ఫ్యాన్ అయిపోయినా. ఇప్పుడు మైండ్ అంతా నెక్స్ట్ ఎప్పుడు బేకరీకి పోతాము, కెచప్ ఎప్పుడు తింటామని ఇదే ఉంటుండే. తర్వాత అదే టైంలో మా ఇంటి పక్కనే బెంగళూరు అయ్యంగర్ బేకరీ అని ఒకటి ఓపెన్ అయింది. వాడు చేస్తాడు రా మా ఎగ్ పఫ్లు ఏముంటుండే తెలుసా, క్రేజీ ఉంటుండే. మంచి బాయిల్డ్ ఎగ్స్, దాంట్లో అనియన్ కర్రీ, మంచి పఫ్స్, ఫ్రెష్లీ బేక్డ్, క్రేజీ. 8 రూపాయలకు నీకు ఎగ్ పఫ్ వస్తుండే, క్రేజీ ఉంటుండే. వీడి దగ్గరికి పోయి 8 రూపీస్ ఇచ్చి పఫ్ తీసుకొని దాంట్లో ఒక 10 రూపాయల వరకు కెచప్ వేసుకొని పాగల్ గాంతీరు తింటుండే. ఇట్లా ప్రతిరోజు హౌలా గాంతీరు దగ్గర 1.5 years తిన్నా అనుకుంటా. ఎస్, అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. ఇంట్లో చెప్పకపోతుండే, చెప్తే పంపారు కదా. ఏదో స్కామ్ చేసి ఈ బేకరీ ఇంటి పక్కనే కాబట్టి ట్యూషన్ అయిపోయిన తర్వాత సాయంత్రం మంచిగా బేకరీకి పోయి ఒక 10 నిమిషాలలో మంచిగా తినేసి ఇంటికి వచ్చేస్తుండే. ఇట్ వాస్ బ్యాక్ ఇన్ 2010 ఆర్ సంథింగ్, బట్ ఇట్ వాస్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. ఇట్ వాస్ అమేజింగ్. తర్వాత కెచప్ అడిక్ట్ అయిపోయినా. నెక్స్ట్ ఒక 3-4 years సాఫీగా జరిగింది. తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో బాచ్పల్లిలో హాస్టల్ కి పోయి ఉండే. బాచ్పల్లిలో శ్రీ గాయత్రి జూనియర్ కాలేజ్ లో హాస్టల్ ఉంటుండే. వాని దగ్గర తిండి గురించి మాట్లాడితే హోలగాలం అవుతాం. వాడి దగ్గర బోండాలు రాళ్లలాగా ఉంటుండే. ఈ బజ్జీలు రాళ్ళ లెక్కున్నాయని చెప్పి బాగా పోరాలు కంప్లైంట్ చేస్తున్నారని చెప్పి డైరెక్ట్ మైసూర్ బజ్జీ ఉడకక ముందే తీసుకొచ్చి ప్లేట్లో పెట్టడం అలవాటు చేసుకోరు. ఎస్, దిక్కులేని పరిస్థితులలో జస్ట్ ఆ మైసూర్ బజ్జీది పిండి తినాల్సి వచ్చింది. ఎనీవేస్, ఇడ్లీ అంటాడు. ఆ ఇడ్లీల గురించి మాట్లాడుకోకుంటేనే బెటర్. నెక్స్ట్ మీ దగ్గర పెరుగు ఉంటుండే. అది పెరుగు కాదు, సున్నం నీళ్లు, డేంజర్ ఉంటుండే. మా కాలేజ్ లాస్ట్ లో అంతా క్రేజీ తిండి పెడుతుండే. అది తింటే మీదికే పోతాం, అది తినకుండా మీదికే పోతాం. పరిస్థితి అట్లుండే. సో సర్వైవ్ కానికి ఏదో ఒకటి తినాలి కదా. అందుకే మన అదృష్టం కోసం మా హాస్టల్లో మళ్ళీ ఇంకొక సపరేట్ క్యాంటీన్ కూడా ఉంటుంది. కావాలంటే కొనుక్కో అంటాడు. మనోడి దగ్గర కూడా ఎగ్ పఫ్ ఉంటుండే. 18 రూపీస్ ఎగ్ పఫ్, 2 రూపీస్ ఫర్ చిన్న కెచప్ ప్యాకెట్. మనకి ఇక్కడ అన్లిమిటెడ్ కెచప్ సప్లై లేదు కాబట్టి, అన్లిమిటెడ్ పైసల సప్లై కూడా లేదు కాబట్టి డైలీ 20 రూపీస్ కంటే ఎక్కువ ఖర్చు పెట్టడానికి మన దగ్గర స్కోప్ లేదు. సో ఒక కెచప్ ఒక ఎగ్ పఫ్ తిని 1 year గడిపేసిన. తర్వాత ఇంటర్ సెకండ్ ఇయర్ ఆ టార్చర్ కి తట్టుకోలేమని చెప్పేసి మళ్ళీ ఇంటికి రిటర్న్ వచ్చి నారాయణగూడలో నారాయణ కాలేజ్ లో జాయిన్ అయినా. అది కూడా ఏదో ఒక ఆల్తు ఫాల్తు నారాయణ జూనియర్ కాలేజ్ కాదు. బాగా స్కాన్ చేసి మంచిగా చూసి నారాయణగూడ కింగ్ అండ్ కార్డినల్ బేకరీ ఉంటుండే కదా, ఎగ్జాక్ట్ దాని మీద కాలేజ్ చూసి సెట్ చేసిన. కింగ్ అండ్ కార్డినల్ లో చికెన్ బర్గర్ ఉంటది రా మావా, ఏముంటుండే తెలుసా, మెంటల్ మ్యాడ్ ఉంటది, క్రేజీ ఉంటుండే. అబ్బాబ్బా సూపర్. మంచిగా 1 year సెట్ హ్యాపీగా తిని ఇచ్చి పడేసి నెక్స్ట్ బీటెక్ వచ్చిన శ్రీనిధి కాలేజ్. రాగానే మన గ్యాంగ్ అంతా కలిసిరు. అదే మన టీం కన్యరాశి మనోళ్ళంతా కలిసిరు. వికాస్ గాడు, అక్షిత్ గాడు, అఖిల్ గాడు, దీపేష్ గాడు, మనీష్ గాడు కూడా. దీంట్లో ఒక్కొక్కడు పచ్చి తిండిపోతులు. మన గ్యాంగ్ లో ఇంకొక 3 దోస్తులు కూడా ఉంటుండే, వాళ్ళు ఇండియాలోనే ఉన్నారు. బట్ అఖిల్ గాడు, మనీష్ గాడు, నేనైతే పచ్చి తిండిపోతులు. తింటూనే ఉంటుండే. ఏది పడుతుంది ఆర్డర్ చేస్తుండే, ఏది పడుతుంది తింటుండే. అక్షిత్ గాడేమో అన్ని కొత్త ట్రై చేయాలంటాడు. ఆ రెస్టారెంట్ ట్రై చేయాలి, ఈ రెస్టారెంట్ ట్రై చేయాలని చెప్పి వాడదు ఒక పిచ్చి. సో ఈ పిచ్చితనం వల్ల బీటెక్ లో అన్ని రోజులు ఇష్టం ఉన్నట్టు ఇష్టం వచ్చిన రెస్టారెంట్లకు పోయి ఇష్టం వచ్చినట్టు తిని మండీలు, బిర్యానీలు, బార్బిక్యూలు, బఫేలు, టిఫిన్స్, చైనీస్, డెజర్ట్స్, ఐస్ క్రీమ్లు, స్వీట్లు ఇష్టం ఉన్నాయి అన్ని తింటుండే. మామూలు కూడా కాదు, తింటే మొత్తం షేక్ అయిపోవాలి అట్లా తింటుండే. అప్పట్లో కెపాసిటీ ఎట్లుంటుండే అంటే నేను ఒక్కనే ఒక ఫుల్ ప్లేట్ మండి కంప్లీట్ చేయగలుగుతుంది. ఆ లెవెల్లో తింటుండే. అండ్ ఇదంతా తినేది బయట తినేది జరుగుతూనే ఉంటాం, తింటూనే ఉంటాం. దీంతో పాటు కాలేజ్ లో ఎవ్రీడే 10 గంటలకు బ్రేక్ తీసుకొని ఎగ్ పఫ్ తినాల్సిందే. అండ్ 20 రూపీస్ ది థమ్స్ అప్ బాటిల్ ఎవ్రీడే మనం కాలేజ్ కి పోయినామంటే లోపల పడాల్సిందే, లేకపోతే ఇంజన్ పని చేయదు రోయ్. అసలు వేరే లెవెల్ అట్లా తింటుండే. ఇంత తిండి తిన్న తర్వాత బిల్ కట్టాలి కదా, స్లైస్ కార్డ్ వాడుతుండే. మళ్ళీ స్లైస్ వన్ కి బిల్ కట్టాలి కదా, పైసలు నుంచి వస్తాయి. అందుకే అప్పట్లో ర్యాపిడో చేయడానికి ఇది కూడా ఒక కారణం. ఎనీవేస్, అట్లా తిని ఆల్మోస్ట్ వెయిట్ సెంచరీ కొట్టడానికి రెడీ అయినా. దగ్గర 95 kilos వచ్చిన. ఇగో అప్పుడు ఇట్లుంటుండే. ఇక 2020 ఎందుకో ఒక పాయింట్ లా ఎవడో ఏమో అంటున్నాడని కాదు రోయ్, నాకే ఎందుకో అప్పుడు మార్వెల్ సినిమాలు బాగా ఎక్కువ చూస్తుండే, సూపర్ హీరో సినిమాలు బాగా ఎక్కువ చూస్తుండే. సూపర్ హీరోస్ ఎట్లుంటారు అట్లుంటారు, మనం ఇట్లున్నాం అని చెప్పి మన కెప్టెన్ అమెరికా హెలికాప్టర్ నాపినట్టు అండ్ మన సూపర్ మ్యాన్ బీచ్ దగ్గర షెట్ లేకుండా ఉరుక్కుంటూ వస్తాడు కదా, మన హీరోలందరూ ఫిజికల్ అసలు క్రేజీ ఉన్నాయని చెప్పి మనం కూడా మన జీవితంలో ఏదో ఒక రోజు అట్లా అవ్వాలని అనిపించింది. ఇది ఒక రీజన్ అయితే ఇంకో రీజన్ ఏంటి అంటే అప్పట్లో ర్యాపిడో కూడా చేస్తుండే కదా. నా యాక్టివా వేసుకొని ఏదైనా స్పీడ్ బ్రేకర్ మీద పోయినప్పుడు నా పొట్టు ఊతుండే, నాకు నచ్చకపోతుండే, అసలు మెంటల్ వేస్తుండే.
పిచ్చిలేస్తుండే. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కాకుండా చిన్న మినీ స్పీడ్ బ్రేకర్స్ వస్తాయి కదా, మన స్పీడ్ ని కొంచెం తక్కువ చేసి అలర్ట్ చేయడానికి మన హైవేల మీద ఉంటాయి చూడు, ఇట్లా 5-6 చిన్న స్పీడ్ బ్రేకర్లు ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి కదా, దాని మీద నుంచి పోయినప్పుడు అయితే అని చెప్పి డాన్స్ చేస్తుండే. సో ఇది కూడా ఒక గట్టి రీజన్ అనుకో. ఇట్లా 2020లో ఫిక్స్ అయిపోయి జిమ్ పోదాం అనుకోగానే లాక్డౌన్ వచ్చి పడ్డది. అందుకే ఇంట్లోనే హోమ్ వర్కౌట్లు చేసుకుంటా, మంచిగా క్యాలరీస్ క్యాల్కులేట్ చేసుకొని తినుకుంటా ఇగో ఇట్లా తయారైన. ఓవరాల్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, తిండి అంటే మన అందరికి ఇష్టమే, కానీ ప్రతిసారి మంచి తిండ్లు తినుకుంటూ కూర్చుంటే జస్ట్ టేస్ట్ కోసమే పోతూనే ఉంటే ఒక పాయింట్ తర్వాత మనకు అది స్పెషల్ గా అనిపించదు అని నాకు అనిపిస్తుంది. అంటే కొంచెం డీకోడియానికి చూస్తా. ఇప్పుడు 6 రోజులు కొంచెం హెల్దీ ఇంకా లైట్ గా బోరింగ్ తిండి తిని నువ్వు 7th డే బిర్యానీ తిన్నావు అనుకో, వేరే లెవెల్ హై ఉంటుంది. అదే ఎవ్రీడే బిర్యానీ తింటే బరాబర్ హై వస్తుంది, బట్ దెర్ ఇస్ నథింగ్ టు లుక్ ఫార్వర్డ్ టు కదా. సో మనం ఆ బిర్యానీకి ఇచ్చేటంత వాల్యూ ఇవ్వలేకపోతాం, దాన్ని అప్రిషియేట్ చేయాల్సినంత చేయలేకపోతాం. అందుకే లైఫ్ లో అన్నిట్లాగా దీన్ని కూడా మోడరేషన్ లో చేస్తే, ఈ తిండి కూడా మోడరేషన్ లో తింటే, మన టేస్ట్ బడ్స్ ని కూడా మోడరేషన్ లో సాటిస్ఫై చేస్తే హ్యాపీగా హెల్దీగా బతకొచ్చు. ఎందుకంటే యాజ్ యు నో ఆరోగ్యమే మహాభాగ్యం, హెల్త్ ఇస్ వెల్. సో ఇదిరా మా నా తిండి పంచాయతీ. అండ్ విత్ దాట్ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బాయ్.